నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం అన్నారు పెద్దలు. నిద్ర లేకపోవడం వల్ల చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి పరిష్కారం ఉంది, ఇలాంటి విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, శారదా క్లినిక్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు ఈ నిద్రలేమికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా. ఈ మధ్య చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నిద్రలేమి, నిద్ర పట్టకపోవడం. అంటే కొంతమంది డబుల్ షిఫ్ట్లు చేస్తూ ఉంటారు, కొంతమంది నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉంటారు, కొంతమంది 8 అవర్స్ నిద్రపోయినా కూడా వాళ్ళకి రోజంతా మత్తుగానే ఉంటుంటుంది, కొంతమంది 5 అవర్స్ 4 అవర్సే నిద్రపోతూ ఉంటారు సార్. దీనివల్ల వాళ్ళ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలా నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఈ సమస్యను ఎలా అధిగమించాలి? కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు ఏనాడో చెప్పడం జరిగింది. అవును. మరి ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మనం గమనించినట్లయితే ఎంతమంది కంటి నిండా నిద్రపోతున్నారు అనేది ప్రశ్నార్థకం. ఎక్కువ శాతం మంది నిద్రలేని సమస్య, వయస్సుతో నిమిత్తం లేకుండా, ఇంచుమించు స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ఎక్కువ శాతం మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్య ఈ యొక్క నిద్రలేని సమస్య. దీనికి 1,00,000 కారణాలు. పోషకాహార లోపం కారణం కావచ్చు, మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, అదేవిధంగా తీసుకునేటువంటి ఆహార పదార్థం జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ కారణం కావచ్చు, కొన్ని రకాలైన వ్యాధులు, అంటే ఉదాహరణకి షుగర్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు పడుకున్నప్పుడు కొద్దిగా నిద్ర పట్టేసరికి మరి మూత్రం సెన్సేషన్ వచ్చేసి మూత్రానికి వెళ్ళిపోతుంటారు, మళ్ళీ పడుకునేసరికి నిద్ర రాదు. ఇట్లా కొన్ని రకాలైన వ్యాధుల వల్ల నిద్ర ఏమి కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి ఈ కీళ్ళ నొప్పులు ఎక్కువ శాతం మందిలో రాత్రిపూట ఎక్కువ అవుతుంటాయి. నొప్పులకు భరించలేక వాళ్ళకు నిద్ర వచ్చేటువంటి పరిస్థితుల్లో నొప్పుల వల్ల నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతుంటారు. అంతేకాకుండా ఆస్తమా, అలర్జీ, దగ్గు ఇట్లాంటివి కొంతమందికి రాత్రిపూట ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఈ యొక్క సమస్యతో బాధపడుతుంటారు. ఇలా వివిధ రకాల కారణాల చేత రాత్రిపూట నిద్ర పట్టకపోవడం అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది. దీనికి అసలు కారణం ఏం మెదడులో జరగడం వల్ల ఈ యొక్క నిద్ర పట్టదు అనేటువంటి మనం ఆలోచన చేస్తే వివిధ రకాల కారణాల రీత్యా మెదడులో మనకు నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుందండి. ఎప్పుడైతే మెదడులో ఈ యొక్క మెలటోనిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుందో దానివల్ల నిద్ర రాదు. ఎప్పుడైతే మనం ఆ మెలటోనిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తిని పెంచగలమో అప్పుడు పడుకున్న వెంటనే నిద్ర రావడం మొదలవుతుంది. కాబట్టి పడుకున్న వెంటనే నిద్ర రావడం ఆరోగ్యవంతుల లక్షణం. పడుకున్న తర్వాత అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు రావడము అనారోగ్యవంతుల లక్షణం అని చెప్పేసి మనం స్థూలంగా చెప్పవచ్చు. ఓకే సార్, మీరు చెప్పినట్టుగా హెల్త్ ఇష్యూస్ వల్ల నిద్ర పట్టకపోవడం ఒక రీజన్ అయితే, కొంతమందికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకపోయినా కూడా కొంతమంది నిద్రపోగానే 2 సెకండ్స్కో 1 మినిట్కో నిద్ర పట్టేస్తుంది. కొంతమందికి 1 అవర్ అయినా కూడా నిద్ర డీప్ స్లీప్లోకి వెళ్ళారు. కొంతమంది నైట్ మొత్తం డీప్ స్లీప్లోకి వెళ్ళారు, నిద్రపోతున్నామో అనుకుంటారు కానీ బయట జరిగేవన్నీ వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి. సో ఇలాంటి వారికి ఎలాంటి పరిష్కారం చెప్తారు? ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దీనికి ప్రధానమైన కారణము మనం దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే మీరు చెప్పినటువంటి సమస్యలు, ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే రాత్రిపూట లేట్ అవర్స్లో ఆహారం తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళందరూ ముఖ్యంగా లేట్ అవర్స్లో ఆహారం తీసుకుని, లేట్ అవర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 10కో 11కో 12కో ఆహారం తీసుకుని మరి వెంటనే పడుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళలోనే ఎక్కువ సమస్యలు కలుగుతుంటాయి. కాబట్టి పెందలాడే ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 2.5 గంట వ్యవధి ఇచ్చి మరి నిద్రకు ఉపక్రమిస్తారో వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి చాలా మందికి తెలియక మరి రాత్రిపూట ఈ విధంగా మీరు చెప్పినటువంటి సమస్యల వల్ల యాంగ్జైటీ టాబ్లెట్స్ అని, యాంగ్జైటీ పిల్స్ అని చెప్పేసి, నిద్ర మాత్రలు అని చెప్పేసి, తర్వాత మూడు బాగలేకపోవడం చేత కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి దానికి సంబంధించినటువంటి మాత్రలు వాడడం, ఇవన్నీ తాత్కాలికంగా ఆ యొక్క సమస్యను తాత్కాలికంగా తొలగించేవి కానీ దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వైద్యులు కూడా అవసరం మేరకే కొంతకాలం పాటు మాత్రమే తప్పని పరిస్థితుల్లోనే ఈ నిద్రకు సంబంధించినటువంటి టాబ్లెట్స్ కానీ, క్యాప్సూల్స్ కానీ, అవసరాన్ని బట్టి ఇంజెక్షన్స్ కానీ సూచిస్తుంటారు కానీ దీర్ఘకాలం పాటు వాడమని చెప్పరండి. కాబట్టి దీనికి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాబట్టి రాత్రిపూట పెందలాడే ఆహారం తీసుకున్న తర్వాత 2 గంటలు 2.5 గంట వ్యవధి తర్వాత సేవించడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా తీసుకునేటువంటి ఆహారంలో కూడా ముఖ్యంగా ఈ యొక్క డిన్నర్, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, తర్వాత ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ ఇలాంటి హెవీ ఫుడ్స్ తీసుకోకుండా ఈ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, తర్వాత సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల
ఆహారము 2-3 గంటల లోపల అరిగిపోతుంది కాబట్టి ఎప్పుడైతే మన దేహం మనం తీసుకునే ఆహారం అరిగిపోతుందో 3 గంటల తర్వాత బాడీ విశ్రాంతిలోకి పోతుంది. అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి అవయవాలు కూడా విశ్రాంతి దశకు చేరుకుంటాయి కాబట్టి చక్కటి నిద్ర మన సొంతం అవుతుందండి. ఓకే సార్. సార్ ఇలా నిద్ర లేకపోవడం వల్ల నెక్స్ట్ డే అంతా కూడా వాళ్ళు మత్తులోనే ఉంటూ ఉంటారు. సో ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి. ఈ నిద్రలేమి సమస్య వల్ల తాత్కాలికంగా ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు కొన్ని సమస్యలు వస్తాయి, దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు వస్తాయి. తాత్కాలికమైన సమస్యలు క్రమక్రమంగా దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిణమిస్తాయి. సో తాత్కాలిక సమస్యలు ఏంటంటే మనం ఎప్పుడైతే సరిగ్గా నిద్రపోమో ఆ యొక్క ప్రభావం మరుసటి రోజు అంతం చేసేసి నీరసము, నిస్త్రాణ, బలహీనత, చికాకు, తలనొప్పి, ఆకలి కాకపోవడము, తర్వాత మోషన్ సరిగ్గా కాకపోవడము, ఒళ్ళు నొప్పులు ఉండడము, బాడీ పెయిన్స్ ఉండడము, ఇలాంటివన్నీ కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. కాబట్టి దానివల్ల మనం దైనందిన జీవితంలో చేసేటువంటి ఆ యొక్క ఫిజికల్ వర్క్ ఏదైతుందో లేదా మానసికంగా చేసేటువంటి శ్రమ ఏదైతుందో వాటికన్నిటి కూడా అంతరాయం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడి క్వాలిటీ ఆఫ్ వర్క్లో తేడా కనిపిస్తుంది. మంచి క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయలేము అనమాట. ఇది జనరల్గా 1 రోజు 2 రోజులు నిద్రపడకపోతే దాని యొక్క ప్రభావం. మరి ఈ ఎక్కువ రోజుల పాటు ఈ నిద్రలేమి ఉండడం చేత ఏం జరుగుతుందంటే దీర్ఘకాలికమైన తలనొప్పి రావచ్చు, కంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు, అదేవిధంగా బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, మలబద్ధక సమస్య రావచ్చు, హార్మోనల్ సంబంధించినటువంటి ఇంబ్యాలెన్సెస్ రావచ్చు, అదేవిధంగా మరి ఈ యొక్క రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు, జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు అంటే డిమెన్షియా ఇలాంటి రావచ్చు, ఆల్జిమర్స్ డిసీజ్ అని చెప్తుంటారు, ఇలాంటి సమస్యలు రావచ్చు, పక్షవాతం రావచ్చు, అదేవిధంగా వణుకుడు రోగం అంటే పార్కిన్సన్స్ అని చెప్పేసి అంటుంటారు అమ్మా. చేతులు, కాళ్ళు, ఒళ్ళంతా ఇలాగ వణికిపోతుంటుంది అన్నమాట ఆ యొక్క వ్యాధిలో. సో ఇలాంటి అనేక రకాలైన జబ్బులు కూడా మరి సంపూర్ణంగా తగినంత మనం నిద్రపోకపోవడం చేత ఇలాంటి సమస్యలను కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఓకే. ఒక్క నైట్ నిద్ర లేకపోతే 4 days దాన్ని రికవర్ చేసుకుంటుంది బ్రెయిన్ అని చెప్తూ ఉంటారు. అంటే పగలు నిద్రపోయినా కూడా ఈ నైట్ నిద్రకి సమానం కాదు అంటుంటారు. ఎస్ అది కూడా నిజమేనండి. ఇది సర్కాడియన్ రిథమ్ అంటారు. మన దేహము, మన దేహ ధర్మాలు ఉదయం పూట కష్టపడాలి, రాత్రి పూట విశ్రాంతి తీసుకోవాలి. అలా డిజైన్ చేయబడింది. అది డిజైన్ అలా చేయబడింది కాబట్టి ప్రకృతికి అనుకూలంగా మనం మన దేహాన్ని మనం నడిపించగలిగినప్పుడు ఎలాంటి సమస్యల్లో కానీ ప్రకృతి విరుద్ధంగా రాత్రి అంతా మేలుకొనేసేసి పగలుపూట పడుకోవడము, అదేవిధంగా పగలంతా ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి విపరీతంగా ఆహారం తీసుకోవడము, ఇవన్నీ కూడా ప్రకృతి విరుద్ధమైనటువంటి ధర్మాలు కాబట్టి ఈ ప్రకృతి విరుద్ధ ధర్మాలను మనం పాటిస్తే ఇలాంటి అనేక రకాల సమస్యలు కలుగుతాయండి. ఓకే సార్. మరి ఈ నిద్రలేమి సమస్యకి హోమ్ రెమెడీ ఉంటే చెప్పండి. ఓకే. ఇంచుమించు కొన్ని మార్కెట్లో దొరుకుతాయి, కొన్ని మన ఇంట్లో దొరుకుతాయండి. ఆ ఫార్ములా చెప్తాను చూడండి. మొట్టమొదటిది జటామాంసి చూర్ణం. జటామాంసి చాలా సువాసన భరితంగా ఉంటుంది. ఈ జటామాంసి మనకి ఒక పీచు రూపంలో దొరుకుతుంది, పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఆ పౌడర్ తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది అనమాట. చాలా సువాసన భరితంగా ఉంటుంది. అనేక రకాల హెయిర్ ఆయిల్స్లో వాడుతుంటారు, కొన్ని రకాల కాస్మెటిక్స్లో కూడా ఈ జటామాంసి వాడుతుంటారు. ఈ జటామాంసి చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అందులో అశ్వగంధ చూర్ణం 25 గ్రాములు కలుపుకోవాలి. జటామాంసి యొక్క గుణం కూడా ఏంటంటే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. సో ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందో మానసిక ఒత్తిడి తగ్గడం చేత కూడా మెదడులో మెలటోనిన్ అనేటువంటి రసాయన ఉత్పత్తి బాగా జరుగుతుంది. దానివల్ల కూడా చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది. కాబట్టి జటామాంసి చూర్ణం 50 గ్రాములు, అదేవిధంగా అశ్వగంధ చూర్ణం 25 గ్రాములు. అశ్వగంధని వైద్య పరిభాషలో అంటే బొటానికల్ శాస్త్రీయ పరిభాషలో విథానియా సోమ్నిఫెరా అనేటువంటి పేరుతో పిలుస్తారు. అన్య భాషలో సోమ్న అంటే నిద్ర అనేటువంటి అర్థం. నిద్రను కలగజేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ప్రకృతి ఇందులో నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం చేత దీన్ని ఆధునికంగా కూడా ఆధునిక శాస్త్రజ్ఞులు, వృక్ష శాస్త్రజ్ఞులు కూడా విథానియా సోమ్నిఫెరా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అంటే నిద్రను కలగజేసేటువంటి సహజసిద్ధమైనటువంటి ద్రవ్యం. ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. ఒక 10 గ్రాములు మాత్రము ఈ జాజికాయల పొడి. జాజికాయలు కూడా మనం కిల్లీలలో వాడుతుంటాము, కొన్ని రకాల ఆహార పదార్థాలు వంటకాల తయారీలో వాడుతుంటాము, స్వీట్స్లో తయారీలో, కార పదార్థాల తయారీలో కూడా వాడుకుంటుంటాము, హెయిర్ ఆయిల్స్లో వాడుతుంటారు, కాస్మెటిక్స్లో వాడుతుంటారు. జాజికాయలు మనకు మార్కెట్లో తరచుగా కామన్గా దొరుకుతుంటాయి. జాజికాయలు దొరుకుతాయి, మీకు ఐడియా ఉంటుంది. సో మంచి జాజికాయలు తెచ్చుకొని వాటిని దంచేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి. జస్ట్ ఒక 10 గ్రామ్స్ సరిపోతుంది ఆ పౌడర్. ఈ జాజికాయలు ఉన్నటువంటి మిరిస్టిస్ అనేటువంటి రసాయన పదార్థం కూడా చక్కటి నిద్రకు చాలా ఉపయుక్తకరంగా ఉపయోగపడుతుంది. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని 100 ml గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పొడి కలుపుకొని రాత్రి కూడా సేవిస్తున్నారు. ఈ విధంగా రెగ్యులర్గా సేవించడం వల్ల క్రమక్రమంగా మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరిగేసేసి క్రమక్రమంగా మంచి నిద్ర మన సొంతం అవుతుంది. మరి డాక్టర్ గారు చెప్పారని చెప్పేసి మరి చాలా మంది ఏం చేస్తారంటే ఏదో 1 రోజు 2 రోజులు 3 రోజులు ఈ యొక్క ఔషధం వాడతారు.
ఆశించినటువంటి ఫలితం కనపడకపోయేసరికి ఏంటండి ఇంత చెప్పారు మరి మాకు అంత రిజల్ట్ లేదని కూడా అనుకుంటారు. అవును. కాబట్టి ఈ ఆయుర్వేద ఔషధాలు ఎక్కువ శాతం ఆయుర్వేద ఔషధాలు దేహంలో సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియకి తోడ్పడేసేసి సహజసిద్ధంగా ఉత్పత్తి పదార్థాల ఉత్పత్తికి దోహదపడేటువంటి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బాడీలో కొన్ని మార్పులు జరిగేటానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి శరీర తత్వాన్ని అనుసరించి, వ్యాధి యొక్క అవస్థను అనుసరించి, వ్యాధి యొక్క ఇతర అనుబంధ లక్షణాలను అనుసరించేసేసి ఫలితాలు కొంతమందిలో త్వరగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడితే కొంతమంది కాస్త నిదానం కలుగుతాయి. ఫలితాలు మాత్రం ఖచ్చితంగా కలుగుతాయి. అయితే చాలామంది ఇంగ్లీష్ మందులు అలవాటు చేసుకుంటారు. మాత్ర వేసుకునేసరికి ఒక 10 నిమిషాలు 15 నిమిషాల లోపల నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల అలా రాకపోయేసరికి నిరుత్సాహపడతారు. అలా కాకుండా రిజల్ట్ ఇన్స్టెంట్ గా వచ్చేయాలంటే అవ్వదు. రాదండి. క్రమక్రమంగా వచ్చినప్పుడే దానివల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాటిని దృష్టిలో ఉంచుకొని వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. చక్కటి ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. ఓకే, లేట్ అయినా కూడా వర్క్ చేస్తుంది. ఖచ్చితంగా వస్తుందండి. అంటే ఎన్ని రోజులు వాడాలి సార్ ఇలా? అది అవసరాన్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి దాదాపు ఒక 2 months వరకు వాడుకోవచ్చు. 2 నెలలు లేదా మాక్సిమం 3 నెలలు వాడేసేసి మధ్యలో మళ్ళీ ఒక 1 month గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 2 నెలలు 3 నెలలు ఇట్లా వాడుతుండొచ్చు అండి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మధ్యలో గ్యాప్ ఇచ్చి వాడితే సరిపోతుంది. కానీ కొంతమందికి ఇవి దొరకకపోవచ్చు కదా సార్ మార్కెట్లో, వాళ్ళు చేయడానికి టైం లేకపోవచ్చు. సో బయట మార్కెట్లో ఇది దొరుకుతుందా సార్? బయట మార్కెట్లో దొరికే ఔషధం కూడా చెప్తాను చూడండి. ద్రాక్షారిష్ట అని చెప్పేసి ఒక ఔషధం దొరుకుతుంది. ద్రాక్షారిష్ట ఈ ద్రాక్షతో తయారు చేస్తారు. సో లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుంది. అదేవిధంగా రెండవది అశ్వగంధారిష్ట అని చెప్పేసి మరొక ఔషధం దొరుకుతుంది. అశ్వగంధారిష్ట కూడా లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ షాప్ కి వెళ్ళి అడిగితే ఇస్తారండి. ద్రాక్షారిష్ట, అశ్వగంధారిష్ట ఈ 2 లిక్విడ్ ఫామ్ లో ఉన్నటువంటి ఔషధాలు తెచ్చుకొని రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ లేదా రాత్రిపూట ఆహారం తర్వాత ఒక 10 ml ద్రాక్షారిష్ట, 10 ml అశ్వగంధారిష్ట, అక్కడికి 20 ml ఔషధం గ్లాస్ లో పోసుకొని 10 ml ద్రాక్షారిష్ట, 10 ml అశ్వగంధారిష్ట, సో టోటల్ వచ్చేసి 20 ml అయింది. 20 ml కాచి చల్లార్చినటువంటి నీళ్లు కలపాలి. సో బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలగజేసేటువంటి లిక్విడ్ తయారైపోతుంది. దాన్ని తీసుకుంటున్నారు. అంటే డిన్నర్ తర్వాత కానీ పడుకునేటప్పుడు కానీ ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా ఈ మెదడులో నేను చెప్పినట్టు నిద్రను కలగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరిగి చక్కటి నిద్ర వాళ్ళ సొంతం అవుతుందండి. సార్ చాలా మంది ఇలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడడం వల్ల వేడి చేస్తుంది అనే అపోహలో ఉంటూ ఉంటారు. దీనికి మీరేమంటారు? ఇది కేవలం అపోహ మాత్రమేనండి. కాబట్టి వాస్తవ సత్యం మాత్రం కాదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు నీళ్లు తక్కువగా తాగడం కానీ లేదా ఔషధాన్ని ఎక్కువ సార్లు వాడడం కానీ, ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడం కానీ, లేకపోతే కరెక్ట్ అనుపానం వాడకపోవడం కానీ, మోతాదుకు మించి వేసుకుంటే కూడా వేడి చేస్తుంది. అతి సర్వత్ర వర్జయతి కదండి. మనం ఏదో ఒక అగ్గిపులు ఎంత కావాలండి కొంపరంటించడానికి, అంతే కదా. సో దాని శక్తి అలాంటిది. కాబట్టి వైద్యులు సూచించిన మేరకి ఆ ఔషధాన్ని ఆ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మనకేదో తొందరగా సమస్య తగ్గిపోవాలని చెప్పేసి ఎక్కువ వాడుకోవడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు వస్తాయి. కాబట్టి జనరల్ గా అయితే ఇది ఎంత అపోహనండి. దీనివల్ల వేడి చేయడం కానీ ఇలాంటివి ఉండవు. కానీ ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడే వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోవాలి అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు వాటర్ తక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా వేడి లక్షణాలు వస్తుంటాయి. కాబట్టి వాటరు మరి ఆయుర్వేదం మందు వాడేవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మరి మన దేహంలో మరి 4 భాగాలు మనం విభజించుకున్నట్లయితే దేహంలో 3 భాగాలు వాటర్ ఉంటుంది, 1 భాగం ఘనపదార్థం ఉంది. కానీ మనం ఏం చేస్తుంటున్నాము, 3 భాగాలు ఘనపదార్థం ఆహారం తీసుకుంటున్నాం, 1 భాగం వాటర్ తీసుకుంటున్నాం. సో ఇది కూడా ప్రకృతి విరుద్ధం. అలా కాకుండా వాటర్ ఎక్కువ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. తీసుకుంటూ మరి ఇలాంటి ఆయుర్వేద మందులు వాడుకోవడం వల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్రాబ్లం ఉండదు, హీట్ ఇలాంటివి కూడా ఉండవండి. ఓకే సార్, నిద్రలేమికి చాలా చక్కటి హోమ్ రెమెడీ చెప్పారు. అండ్ మార్కెట్లో దొరికే మెడిసిన్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. అండ్ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే మా. డాక్టర్ గారు చెప్పిన ఈ హోమ్ రెమెడీ మీరు యూజ్ చేసి ఫీడ్బ్యాక్ కూడా మీరు మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా, ఇలాంటి హోమ్ రెమెడీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము మీకు రిప్లై ఇస్తాం.